అక్రతుకు అంటే ఏ కోరికలు లేనివాడు అని అర్థం. వేదంలో చెప్పిన ప్రకారం కోరికలు తగ్గిన కొద్దీ భగవద్ అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. అందుకని భగవద్ అనుభూతి అంటే కోరికలు తగ్గించుకోవడం, ఇంకా కోరికలు తీరాలి అని భగవంతుడిని ఊరికే కోరడం కాదు. అందుకే స్వామివారు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉండి వెంకటేశ్వర అవతారంలో మాత్రమే నిలబడి ఉంటాడు స్వామి. రామావతారంలో, కృష్ణావతారంలో, శివుడు యొక్క అవతారంలో, కుమారస్వామిగా, గణపతిగా ఇలాంటి అవతారాలు మీరు గమనించండి. కొందరు దేవతలు ఎప్పుడూ కూర్చునే ఉంటారు. శ్రీమన్నారాయణమూర్తి కూడా క్షీరసాగరంలో ఎప్పుడూ శయనించి ఉంటాడు. అనంత పద్మనాభస్వామి కూడా శయనించి ఉంటాడు. రాముడు కూర్చునే ఉంటాడు, నిలబడి ఉంటాడు. శివుడు లింగాకారంలో ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు, లేదా తపోభంగిమలో కూర్చుని ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడు మాత్రమే 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నిలబడి శంఖచక్రాలు ధరించి ఉంటాడు.